ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి గుంటూరులో విడుదల రజని పార్టీ ఆఫీస్కు వెళ్తే కనీసం అంబేద్కర్ పాంప్లెట్ కూడా తీసుకోకుండా మాట్లాడడానికి కూడా నిరాకరించి అంబేద్కర్ గారిని అవమానించిన అంబేద్కర్ ద్రోహి విడుదల రజని అంబేద్కర్ గారు బీసీలోకి 27% రిజర్వేషన్ కల్పిస్తే ఆయన విలువలు తెలియకపోవడం బాధాకరమని కాల్వ రవి అన్నారు. అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ వల్ల నేడు విడుదల రజని ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఉన్నారు. కేవలం అంబేద్కర్ గారు వలన ఎమ్మెల్యే అయినటువంటి విడుదల రజని నేడు అంబేద్కర్ గారి గురించి తెలియక ఆయన విలువలు తీసుకోకుండా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోకుండా అవమానించిన రజనిపై తీవ్రంగా మండిపడ్డారు కాల్వ రవి. ఇక ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాడని నేడు ప్రపంచానికి అంబేద్కర్ గారి విలువలను జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తే అలాంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్న మంత్రి విడుదల రజనికి ఎందుకు అంత కుల వివక్ష? అంబేద్కర్ గారిని అవమానించిన రజని తక్షణమే ఎమ్మెల్యే టికెట్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కాల్వ రవి కోరారు. ఒకవేళ ఎమ్మెల్యేగా విడుదల రజని పోటీ చేస్తే ఖచ్చితంగా రజనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆమె ఓటమికి కృషి చేస్తామని కాల్వ రవి హెచ్చరిస్తున్నారు.